ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతమందిని చంపారు, ఇప్పటి వరకు టోటల్ గా ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, అలాగే మీ లక్ష్యం ఏమిటి, మీ పాలసీ ఏమిటి, మార్చి 2026కి ఎలిమినేట్ చేస్తాము అని అది ఏ బేస్ గా మీరు చెప్పారు హోమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా, దాని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటో కూడా ఎందుకంటే మన సరిహద్దుల్లో జరుగుతున్నాయి, మన తెలుగు వాళ్ళు కూడా మావోయిస్టుల పేరుతో మన వాళ్ళని కూడా చంపుతున్నారు. అందులో ఆ పోలీసుతో మన పోలీసు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తుంది. దానిపైన కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏమిటో చెప్పాలి. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయడంతో పాటు అసలు వారికి మావోయిస్టుల పైన ఉన్న ద్వేషం, కసి టెర్రరిస్టుల పైన లేదని అర్థమవుతుంది. టెర్రరిస్టులు వారి దృష్టిలో దేశభక్తుల లేకపోతే దేశ శత్రువుల, బీజేపీ వారు చెప్పాలి. ఎందుకంటే 2 days ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ట్రంప్ చెప్పారనే పేరుతో డిప్లొమాటిక్ డిస్కషన్, డిప్లొమాటిక్ డైలాగ్ కోసం మేము మాట్లాడలేదు కానీ దౌత్యపరంగా మాట్లాడతారు అని వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడ్డావే. మావోయిస్టులతో పీస్ టాక్ ప్రారంభించండి, దేశమంతా గగ్గోలు పెడుతున్నా మావోయిస్టులతో నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే, టెర్రరిస్టులతో మాట్లాడతావు, మావోయిస్టులతో మాట్లాడు. మావోయిస్టులు విదేశీ పౌరులు, వాళ్ళు చివరికి మేము ఏ విధమైనటువంటి సంప్రదింపులు కూడా సిద్ధంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవసరం అనుకుంటే ఆయుధ విసర్జనకు కూడా, ఆయుధాలు త్యజించడానికి కూడా వాళ్ళు అనలేదు. కానీ కూర్చుంటే ఆ వైద్యం కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉండేది. కానీ వాళ్ళకి అది లేదు. అది ఎప్పుడు కూడా ఆ భూతం, ఆ బూచి చూపెడుతూనే తమ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన బీజేపీ పాలకులకు ఉంది. అందువల్ల ఈ అంశం కూడా క్లారిఫై చేయాలి. అటు టెర్రరిస్టుల, మావోయిస్టుల ఏది ప్రమాదకరం మీకు, అది కూడా వాళ్ళు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2. మూడోది, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ అసెంబ్లీలో గవర్నర్ రోల్కి సంబంధించి ఫైళ్ళని గవర్నర్ కింద పెట్టుకుని కూర్చున్న అనేక నెలల తరబడి క్లియరెన్స్ చేయని అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. వ్యాఖ్యానం చేసి అసలు ఎన్ని రోజుల్లో మీరు చేస్తారు చెప్పండి, ఎయిదర్ ఇట్ ఈస్ గవర్నర్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ ప్రెసిడెంట్, యూ షుడ్ కమ్ అవుట్ విత్ క్లారిటీ అని చెప్పి సుప్రీంకోర్టు హ్యాడ్ డైరెక్టెడ్. The direction is different from ruling. It is suggestion. Direction means it is like a suggestion. దాన్ని కూడా ఇష్యూ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసలు ఇష్యూని డైవర్ట్ చేసేస్తున్నారు. అసలు వాళ్ళు అడిగింది ఏంటి, తమిళనాడు ఇటువంటి వాటి మీద అడిగారు. ఆ క్రమంలో జస్ట్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆల్సో, నాట్ నేమ్, ది డెసిగ్నేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆల్సో. ఇప్పుడు ఏంటి జరుగుతుంది అక్కడ పరిస్థితి అంటే, అసలు ఇష్యూ ఏంటి, నెల తరబడి ఫైల్ కింద పెట్టుకు కూర్చుని ఇక అంటే వాళ్ళు కూడా సేవ్ అవ్వాలా, గవర్నర్ తప్పుడు పనులు చేసిన సేవ్ అవ్వాలా. దానిపైన అంటే అప్పుడు సుప్రీంకోర్టు నన్ను మళ్ళీ ఒక కామెంట్ చేసింది. సో 3 wings ఆర్ ఇండిపెండెంట్, దే యాక్ట్ ఇండిపెండెంట్లీ, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, legislature. So no contradiction, no controversy, no kind of indulgence into another wing. Clearly stated. Supreme Court had made clear remarks. అయినా వీరికి అంత అవసరం ఏముంది, ఏదైనా ఉంటే ఓపెన్ ఘర్షణ వైపు వీళ్ళందరూ వీళ్ళే తీసుకెళ్తున్నారు. బీజేపీ పాలకులు
ఘర్షణ వైపు ఓపెన్లీ దే వాంటెడ్ టు కన్ఫర్మ్ విత్ ద లెజిస్లేచర్ విత్ ద జ్యుడిషియరీ. ఓపెన్ కన్ఫర్మేషన్ అవసరం మీకేముంది? వాళ్ళు చెప్పారు, చెప్పినప్పుడు అందులో వాళ్ళు ఎప్పుడైనా సరే అల్టిమేట్లీ ఎగ్జిక్యూటివ్ ఇస్ ద ఫైనల్. అఫ్ కోర్స్ పార్లమెంట్ ఈజ్ ద ఫైనల్, బట్ ఎనీ wrong doing is committed, any wrong doing is going on, then Supreme Court has got every right to intervene and to interpret and what is the law, so how that law must be acted, how that law must be implemented. Such things can be defined, can be narrated, can be analyzed by the Supreme Court. Supreme Court పాత్ర అది కదా. సుప్రీంకోర్టు పాత్ర ఏంటి? మూడింటి మధ్య తగు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అంత మేరకు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అది కూడా మీరు అవ్వద్దని చెప్తున్నారంటే ఆటోమేటికల్లీ యువర్ టెండెన్సీ లీడ్స్ టు ద ఆటోక్రటిక్ రూల్. నిరంకుశమైనటువంటి ఇవన్నీ కూడా మొదటి స్టెప్స్. ఇవన్నీ నిరంకుశత్వానికి దారి తీసే మార్గంలో జ్యుడిషియరీని కంట్రోల్ చేయటం. ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు కొనసాగంలో జరుగుతున్నాయి. అదేవిధంగా లెజిస్లేచర్ అంటే మీకెందే ఉంది. ఇక ఎగ్జిక్యూటివ్ అంటే దాని అల్టిమేట్ గా మీరు ఎలక్షన్ లేనటువంటి లేకపోతే డెమోక్రటిక్ ప్రాసెస్ లేనటువంటి వ్యవస్థ కావాలనేది మీ ఎగ్జిక్యూటివ్ ఆలోచన. సో దానికి సమాధానం చెప్పాలి. On behalf of CPI, we request the government not to go for confrontation with the judiciary. Not to go. ఎందుకంటే ఆ మేరకు జ్యుడిషియరీ లేకపోతే అసలు ఎవ్రీథింగ్ విల్ బి అన్కంట్రోల్డ్. దిస్ system itself will immediately fail if Supreme Court is not there, if Supreme Court doesn't involve, if Supreme Court doesn't act as proactive system, ఇవన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి. సో అది రెండో అంశం. ఈ మూడో దానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో దీని మీద కూడా క్లారిటీ ఉండాలి. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ అంతా చెప్పాడు. కొత్త స్కీములు పెడుతున్నారు, అది ఉపయోగదాయకంగానే ఖచ్చితంగా ఉంటాయి. కానీ పాత స్కీముల పరిస్థితి ఏంటి అనేది ప్రజల్లో ఏమవుతుందంటే అరకొర స్కీమ్స్ చేయటం వల్ల నువ్వు చేసే ఉపయోగం లేకుండా అయిపోతుంది అనేది మా భావన. ఏదో ఒక స్కీమ్ తీసుకుంటే try to implement that import, try to have that logical end to that scheme. అది చేయబోవడం వల్ల ఎవరైతే తప్పులు చేశారో బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరైతే సహాయం చేయకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారో బీజేపీ వాళ్ళు, దే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ డెసిషన్స్ ఆర్ సచ్ నాన్ ఫుల్ ఇంప్లిమెంటివ్ ప్రోగ్రామ్స్. ఆ విధంగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దానిపైన నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు తీసుకున్న స్కీములు పేరు చేసిన స్కీములు ఏమేమిటి, ఏ స్కీమ్ ఎంత మేరకు ఉంది, ఇంకా ఎంత మేరకు అమలు జరపాలి, క్లారిటీ ఇవ్వండి పబ్లిక్ కి. అదేవిధంగా ఎంత డబ్బులు అవసరం ఉంది, ఎందుకంటే తప్పు లేదు, మీరు చెప్పారు మంచిగానే, నన్ను కోసుకున్నా డబ్బులు లేవు అంటున్నారు. మనమైతే స్కీములు పెడుతున్నాం, ఇక్కడ స్కీములు అయితే పెడుతున్నాం, కోసుకున్నా డబ్బులు లేవు అంటున్నారు. అంటే ఈ స్కీములకి ఏ డబ్బులు వాడుతున్నారు? ఈ స్కీములకి అంటే ఇది బహుశా బ్యాంకులు ఇతర వాటి సహాయం తీసుకుని ఏదో ఉండొచ్చేమో, కానీ దాని పేరు సీలింగ్ ఉంది. మరి ఇప్పుడు బకాయిల పరిస్థితి ఏంటి? అప్పులు కాదు, అప్పులు ఏంటంటే ఇది లాంగ్ స్టాండింగ్ ఎఫ్ఐఆర్ అప్పులు అనేది. సోలీ ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ యూ కెన్ రీపే ద డెట్స్. బట్ వేరే దీనికి సంబంధించి మన బకాయిల పరిస్థితి ఇప్పుడు 60-70 కోట్లు ఉంది. దాన్ని ఎలా పరిష్కారం చేస్తారు అది కూడా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. తప్పులు మీరు చేయకపోవచ్చు, వాళ్ళు చేసి మీరు ఎత్తిన పెట్టారు కదా,
ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా బయటపడుతున్నారు అనేది స్పష్టంగా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్తే ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది. అది ఉండాలని మేము కోరుకుంటున్నాం.